సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభితా ధూళిపళ్ళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపళ్ళ లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి. సమంతతో విడాకులు తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా ధూళిపళ్ళ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. తాజాగా ఈ భామ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. నేను నల్లగా ఉండటంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి, కనీసం బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆడిషన్ తరువాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చానని శోభిత తెలిపారు. నెమ్మదిగా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అందం అనేది మ్యాటర్ కాదని, ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఇదే సమయంలో తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్న వయసులో ఓ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను, కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా నా ప్రేమను అంగీకరించలేదు. అతను ఓ స్టూపిడ్, నన్ను చాలా బాధ పెట్టాడు. అయితే నా ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ డేస్లో జరిగింది. అతడే నా క్లాస్లో కెప్టెన్. తనంటే నాకు చాలా ఇష్టం ఉండేది, కానీ అతనికి చెప్పలేదు. స్కూల్ డేస్లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి. నా లైఫ్లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ తాను చదువుపైనే దృష్టి పెట్టానని శోభిత చెప్పింది. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఆమె నటిస్తుంది. ఇటీవల శోభిత మంకీ మ్యాన్తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రెజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సితారా Zee5లో స్ట్రీమింగ్లోకి అందుబాటులోకి వచ్చింది.